ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను లివర్ కర్రీ చేస్తున్నాను. చాలా ఎమ్మీగా ఉంది. లాస్ట్ టైం ఏమో ఈ యొక్క లివర్ కర్రీని గ్రేవీ కర్రీలా చేశాను. ఈసారి ఏమో ఇలా ఫ్రై లాగా చేసా. దీన్ని చపాతీలో తిన్నా, అన్నంతో తిన్నా, చాలా బాగుంది. నైట్ డిన్నర్ లోకి అయితే ఈ విధంగా చపాతీ తిన్నాను. లంచ్ లోకి అయితే ఉల్లిగడ్డ చారు విత్ ఈ యొక్క ఫ్రై తిన్నాము. సూపర్ గా ఉంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నారు ఎలా ఉన్నారని, నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఏంటంటే తోటకూరతో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చేద్దామనుకున్నాను. ఆకుకూరలు అంటే చాలా మంది ఆమడ దూరం వెళ్ళిపోతారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. అంత కమ్మగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది సేమ్ మనకి నాన్ వెజ్ కర్రీ టేస్ట్ వస్తుంది. అదేంటి లీఫీ వెజిటేబుల్స్ తినని వాళ్ళు నాన్ వెజ్ టేస్ట్ వస్తుందా అనుకుంటున్నారా? అవునండి, మొన్న చేసారు, చాలా కమ్మగా ఉంది, నచ్చింది అన్నారు. అందుకని మళ్ళీ ఈరోజు చేస్తున్నా. అది తోటకూరతో లివర్ కర్రీ అనమాట. సేమ్ మనకి నాన్ వెజ్ టేస్ట్, మనకి ముట్టీలు చేసుకుంటాం కదా ఆ టేస్ట్, తర్వాత లివర్ ఉంటుంది ఆ టేస్ట్ వస్తుంది. చూడడానికి కూడా యాజ్ ఇట్ ఈస్ లివర్ లాగా ఉంటుంది అంటే నమ్మండి, అంత బాగుంటుంది. వెజ్లో లివర్ కర్రీ అనమాట. మనకైతే ఆకుకూరలు అన్నిటికీ మంచివి అని తెలుసు, కానీ ఆకుకూరలు అంటే చాలా మందికి ఇష్టపడరు కదా. అందుకని ఇప్పుడు ఆకుకూరలతో మనము పప్పులు చేసుకుంటాము, టమాటాలు చేసుకుంటాము, లేదంటే ఫ్రైడ్ రైస్లు చేసుకుంటాము, పరోటాలు చేస్తాము. ఎలా అయినా కానీ కొన్నిసార్లు తినరు. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే మన తోటలో వచ్చినప్పుడు తోటకూర అనమాట. చూసారా, రైమింగ్ బాగుంది కదా, తోటలో తోటకూర. ఈ యొక్క తోటకూరని అయితే తీసుకొచ్చాను. ఇదిగోండి, కాడలు సపరేట్ చేసుకున్నాను, ఆకులు సపరేట్ చేసుకున్నాను, ఇలా కొమ్మలుగా. వీటికి ఉన్నటువంటి ఈ యొక్క విత్తనాలు అనేటువంటి సపరేట్ చేశాను. ఈ యొక్క విత్తనాలు సపరేట్ చేసి వీటిని ఎండబెట్టేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ వాడుకోవడానికి వస్తుంది. వీటిని సన్నగా కట్ చేసి దాంట్లోనే వేసేస్తాను. ఇదిగోండి, ఇంకా చాలా ఉంది. ఇదిగోండి, ఇది ఉంది, ఇదిగోండి ఇంక కవర్లో కూడా ఉందన్నమాట. ఇదంతా క్లీన్ చేసుకొని దీంతో మనం కర్రీ ఎలా చేసుకుంటాము, నిజంగా మనకు అది నాన్ వెజ్ ఫీల్ వస్తుందా, అవునా కాదా, దీన్ని దేంతో తినొచ్చు ఏంటనే చూపిస్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసుకుందాం. నీళ్ళైతే మరుగుతూ ఉన్నాయి కదా, నేనైతే తోటకూర మంచి ఒక 2 సార్లు అయితే కడిగేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, దీన్ని మరిగేటువంటి నీళ్ళలో వేసేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా ప్లేట్లో వేసి పెట్టేటప్పుడు అడుక్కి వాటర్ వెళ్ళిపోతాయి. ఇదిగోండి, కాడలు కూడా పాడేయలేదు, ఇలా జాలీల ప్లేట్లో వేసుకున్నాం లాస్ట్కి వచ్చిన వాటర్. దీన్ని మనము జాలీల ప్లేట్లో వేసేసి చల్లార పెట్టేసుకున్నాను. తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగైతే మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందాము. వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేద్దాము. ఉప్పు, తర్వాత వచ్చేసి శనగపిండి. ఇక్కడ పుట్నాల పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే శనగపిండి అయినా వేసుకో. ఈ శనగపిండి దేనికోసం అంటే బైండింగ్ కోసం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. శనగపిండి, తర్వాత పసుపు, తర్వాత జీలకర్ర పౌడర్, తర్వాత ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసి వీటిని మంచిగా మిక్సీ పట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇక్కడ మనము మిక్సీ పట్టుకుంది కదా, దాన్ని నీట్గా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మనం ఇడ్లీలు పెట్టేసుకొని ఎలా స్ప్రెడ్ చేసుకుంటాము సేమ్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అవి ఈ యొక్క స్టీమింగ్ కి మంచిగా కుక్ అవుతాయి. పెట్టేసి అది తీసేసి దీన్ని పట్టుకున్నాను, అప్పుడు వస్తుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇదైతే చల్లగా అయిన తర్వాత తీయాలి, అప్పుడే మంచిగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే లాస్ట్ టైం నాకైతే లాఫ్ అయిందనమాట. ఈ స్క్రీన్ షాట్ ఫోటో ఇప్పుడు ఫోటో. అందుకని ఈసారి ఏం చేశానంటే స్టీమింగ్ లాస్ట్ టైం నేను ఒక బౌల్లో వేసి పెట్టా, ఈసారి ఇడ్లీ పాత్రలో వేసా, తర్వాత చల్లగా అయినాక తీసా. చూడండి, ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. ఇక్కడ చూపినాను,
ఇదిగోండి ఇక్కడ ఎందుకులే సాహసాలు చేయడం, ఇదిగోండి మంచిగా వస్తుంది. ఇక్కడ పైన ఫస్ట్ స్టీమింగ్ పడినట్టుంది. ఇదిగోండి వీటిని మనము మంచిగా కట్ చేసుకుందాం. ఇప్పుడే కొంచెం ఫోన్ పైకి పెట్టు. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇది కరెక్ట్ మనకి లివర్ షేప్ కనిపిస్తుంది చూసారా? ఇలా అన్నింటినీ కట్ చేసుకుందాము. ఆకుకూరలు అయితే ఆరోగ్యానికి మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నిటిని ఇట్లే కట్ చేసుకుందాము. ఆ లోపల నేను ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నాను. చూడండి ఎంత మంచిగా ఉందో. వీటితో నేను ఈరోజు అయితే ఫ్రై చేస్తున్నాను. మస్తు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం గ్రేవీ కర్రీ లాగా చేశాను, ఈసారి ఫ్రై కర్రీ లాగా చేస్తున్నాను. మిగిలిన అన్నింటిని కూడా ఇట్లే తీద్దాం. అడ్డంలో తినాను. ఇవి మంచిగా డీప్ ఫ్రైకి పెట్టేసాం కదా, ఇలా ఒకసారి టర్న్ చేసుకుందాం. ఒకసారి క్రిస్పీగా వచ్చేసాయి చూసారా? పైన మనకి తెలుస్తూ ఉంది. ఇంకొకసారి వేసేసి టర్న్ చేసుకొని మంచిగా ఆ పైన చూసారా బ్రౌన్ కలర్లో వచ్చింది, అలా మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకుందాం. ఇదిగోండి వీటిని అటు ఇటు కదుపుతూ పైన క్రిస్పీగా వచ్చే విధంగా మనము కుక్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత సేమ్ మనకి నాన్ వెజ్ లివర్ ఏ కలర్ లో ఉంటుందో అదే కలర్ లో ఉంటుంది. టేస్ట్ కూడా ఈ యొక్క ఫ్రై కర్రీ అయినా గ్రేవీ కర్రీ అయినా సేమ్ నాన్ వెజ్ ఫీల్ అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ టైం తిన్నట్లయితే ఎవరైనా ఇదేంటి నాన్ వెజ్ లివర్ లాగా ఉంది అంటారు, కానీ వెజ్ లివర్ అంటే అసలు అమ్మరు అనమాట. ఈసారి అయితే నేను ఇది చేసేటప్పుడు తోటకూర కాడలు కూడా ఎక్కువగా వేసాను. అసలు పొట్టు తీసేయలేదు కాబట్టి ఇలా పైన ఈకల్లాగా కనిపిస్తుంది. కానీ ఆ యొక్క తోటకూర కాడల్లో కూడా మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అయితే ఉంటాయి. అందుకోసమని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం అయితే నేను తీసేయలేదు. అలా ఒక్కొక్క వాయి వేస్తూ మంచిగా కుక్ చేసుకున్నాను అనమాట. ఒక వాయి అయిపోయితే ఒక 2 నిమిషాలు ఆగేసి మిగిలినవన్నీ ఇదే విధంగా కుక్ చేసుకున్నాను. తర్వాత దీనికి కావాల్సినటువంటి గ్రేవీ కోసం అయితే రెడీ పెట్టుకున్నాను అనమాట. ఇవి కుక్ అవుతా ఉంటే అటు గ్రేవీకి కావాల్సిన చేసుకున్నాము. ఇది కొంచెం చేయడానికి ప్రాసెస్ లెంతీ ప్రాసెస్, కానీ టేస్ట్ అయితే సూపర్. లివర్లు ఫ్రై చేస్తా ఉన్నాను. ఇక్కడ చూస్తే రియల్ మనకి లివర్ లానే ఉంది కదా, ఫ్రై చేస్తా ఉన్నాను. దానికి గ్రేవీ కోసమని ఒక 2 టమాటాలు ఒక ఆనియన్స్ అయితే పొట్టు తీసేసి నీటి కడిగేసుకుని పెట్టుకున్నా. దీన్ని మిక్సీ పట్టుకుందాం మెత్తటి ప్యూరీ లాగా. ఇదిగోండి ఒక 3-4 వాయిల్ అవుతుంది. చూసారా ఎంత మంచి క్రిస్పీగా ఉన్నాయో. సేమ్ మనకి నార్మల్ లివర్స్ ఎలా ఉంటాయి, నాన్ వెజ్ లివర్ సేమ్ యాజ్ పీస్ వస్తుంది. ఇదిగోండి ఫైనల్ గా అయితే లివర్లు అన్ని ఫ్రై చేసేసుకున్నాను. అదే కడాయిలో ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి పోపు అయితే వేసుకుంటున్నాను. దీనికి మనము వేసుకోవడం కోసం ఆనియన్ తర్వాత టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాను. అదేంటంటే మనకు ఈ యొక్క లివర్ కి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. అందుకోసం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు గింజలు వేసేసుకొని పసుపు వేసుకొని కావాలంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత మనం మిక్స్ చేసుకున్నటువంటి టమాటా ఆనియన్ పేస్ట్ కూడా వేసి దీంట్లో ఉన్న ఇక్కడ నేను ఇవి పచ్చిగానే వేసాను చూసారు కదా మీరు. లేదు మనం రోస్ట్ చేసి వేసుకున్నాం అనుకో, కొంచెం ఆయిల్ మగ్గించి వేసుకున్నాం అనుకుని తొందరగా బంద్ చేసుకోవచ్చు. నేను ఆయిల్ మగ్గలేదు, డైరెక్ట్ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి తాలింపులో మనకి ఆయిల్ మంచిగా రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఉడుకుతా ఉంది. ఉడికేటప్పుడు దీంట్లో రుచికి తగినంత కారం వేసుకున్నాము. దీంట్లోనే సాల్ట్ కూడా ఉంది, సరిపోతుంది. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, ఇదిగోండి ఇక్కడ మనము వేసినటువంటి మసాలా అంతా కుక్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి లివర్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క లివర్స్ కూడా వేసి మంచి కుక్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఒక 5 మినిట్స్ పడుతుంది. ఆ 5 మినిట్స్ అక్కడే ఉండి మంచి నీట్గా కలుపుకుంటూ చేసుకోవాలి. అప్పుడే మసాలా అంతా దానికి పడుతుంది, మాడిపోకుండా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మసాలా వేయకుండా ఉత్త ఫ్రై చేసుకుంది, ఉత్తది మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంది తిన్నా బాగుంటుంది. ఇలా చేసుకొని తింటే దీన్ని అన్నంతో తిన్నా బాగుంటుంది, చపాతీతో తిన్నా బాగుంటుంది, దోశలకైనా బాగుంటుంది. నేనైతే లంచ్లోకి రైస్ విత్ ఉల్లిగడ్డ చారుతో తిన్నాము, సూపర్గా ఉంది. నైట్ డిన్నర్లకి ఏం చేయాలా అని ఆలోచిస్తే
దీంతో చపాతీ తిన్నాము, అలా కూడా బాగుంది అనమాట. అయితే నేనేమో ప్లెయిన్గా చపాతీతో తిన్నాను. మా వాళ్ళకి ఏం చేశాను అంటే ఎగ్ రోల్స్ చేసి దాంట్లో ఇది పెట్టేసి ఇవ్వమన్నారు, అలా కూడా బాగుందన్నమాట. ఎలా చేసుకున్నా సూపర్గా ఉంది. ఆకుకూరలు తినని వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మనము నాన్ వెజ్ తిననప్పుడు, ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తిన్నాం అనుకోండి, అయ్యో నాన్ వెజ్ ఫాస్టింగ్స్ అనే కాదు, ఇప్పుడు 1 మంత్ 2 మంత్స్ అలా తినప్పుడు ఇలా బాగుంటుంది. చారు మంచిగా మసులుతా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. దీన్ని ఒక 5 నిమిషాలు మంచిగా మసాలివ్వండి, అప్పుడు మాత్రం సూపర్ టేస్ట్ వస్తే గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కొత్తిమీర ఇవన్నీ మంచిగా కలిసి మంచి టేస్ట్ వస్తుంది. ఫైనల్ గా కొంచెం కసూరి మేతి వేద్దాము. ఇలా మంచిగా క్రష్ చేసి వేయాలి. వేసేసి ఒక్క 2 నిమిషాలు మంచిగా మరగనిద్దాం. మూత పెట్టి అన్నం అయితే అయిపోయింది, బంద్ చేస్తాం అన్నము. చారు ఒక 2 నిమిషాలు మరగనిచ్చి ఈ రోజైతే మన లంచ్ చాలా హ్యాపీగా, టమ్మీ ఫుల్గా మంచిగా కమ్మగా తిన్నామని చెప్పవచ్చు. ఈ యొక్క లివర్ కర్రీ విత్ ఉల్లిగడ్డ చారు. నేను ఆ యొక్క ఉల్లిగడ్డ చారు చేసే ప్రాసెస్ కొంతవరకే చూపించాను కదా. మనము ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసి, తాలింపులో ఆనియన్స్ ఎక్కువగా మగ్గక ముందే మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసి తర్వాత చింతపండు రసం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పుల్ల పుల్లగా కొంచెం తీయగా ఉండాలి. కొంచెం చక్కెర ఎక్కువ వేసుకొని చింతపండు ఎక్కువ వేసి మంచిగా మరుగుతున్నప్పుడు మనం ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇలా వేడి వేడి అన్నంతో ఆ యొక్క వేడి వేడి ఉల్లిగడ్డ చారు తర్వాత ఈ యొక్క లివర్ కర్రీ తిన్నాము. ఫస్ట్ టైం వండినటువంటి అన్నం మొత్తం కూడా మిగిల్చకుండా తిన్నాము, అంత కమ్మగా ఉందన్నమాట. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ యొక్క లివర్ కర్రీ ట్రై చేయండి. ఆ యొక్క ఉల్లిగడ్డ చారు కూడా ట్రై చేయండి. ఉల్లిగడ్డ పులుసు అనేవాళ్ళు ఇంతకుముందు మా మమ్మీ అయితే చేస్తుండే, వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా ఉల్లిగడ్డ పులుసు అని చేస్తుండే, సూపర్గా ఉంటుంది. మమ్మీ చేసిందల్లా నేను 10% వచ్చింది. అమ్మ